అందరికీ నమస్కారం. నేను మీ సౌందర్యనండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నా దగ్గర ఇదిగోండి పాత 1 రూపీ కాయిను, అలాగే 20 పైసా, 10 పైసా, 50 పైసా, 2 రూపీస్ కాయిను, ఓల్డ్ 50 కాయిన్ ఉన్నాయండి. ఇవేంటంటే, ఈ కాయిన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, మన భవిష్యత్ తరాలకు చూపించుకునే అవకాశం ఉంటుందండి. ఈ రోజుల్లో వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు అని కాకుండా ఎవరిని నమ్మవాకండి. ఎవరు చెప్పినా వినకుండా మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కాయిన్స్ అనేవి మనం జాగ్రత్తగా దాచుకోవడం వల్ల మన భవిష్యత్ తరాలకు చూపించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాయిన్స్ వాళ్ళకి తెలియదు కదండి. మనం ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే మ్యూజియం ఉండేది కదండి. అక్కడ మనం పాత వస్తువులు కానీ లేకపోతే పాతవి కానీ ఏవోటి చూస్తానికి మనం వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ ప్రతి వస్తువు కూడా మనకి వివరించి చెప్తూ ఉండేవాళ్ళు. అట్లాగే ఈ కాయిన్స్ అనేవి ఏంటంటే మన పిల్లలకి భవిష్యత్తులో ఇవి ఏంటో తెలియవు కదండి. ఇదివరకు రోజులు మా తాతగారు చెప్పేవాళ్ళు నాణాలు, అద్దలు, బాణాలు అని చెప్పేవాళ్ళు. అవన్నీ మనకు తెలియదు. కానీ ఈ కాయిన్స్ మన దగ్గర ఉండటం వల్ల ఏంటంటే మన పిల్లలకి వాటి గురించి చెప్పుకోవచ్చు, వాటిని చూపించవచ్చు. ఫలానా టైంలో మేము ఈ కాయిన్స్ వాడుకునే వాళ్ళము, ఈ కాయిన్స్కి ఇలాగా 2 చాక్లెట్స్ వచ్చేవి లేదా ఇలా ఉండేవి అని చెప్పి ఈ కాయిన్స్ చూపించవచ్చు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ కాయిన్స్ గురించి వేరే వాళ్ళని నమ్మకండి. వాళ్ళు వచ్చినా కానీ కాయిన్స్ ఎవరికి ఇవ్వకండి. మన మీద మనకు నమ్మకం ఉండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అలాగే ఈ కాయిన్స్ అనేవి కూడా మన పిల్లల కోసం, మన